అంతేకాకుండా ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ పోతూ ఉంటే రంధ్రంలో ఉన్న పేగు భాగం అనేది ఇరుక్కుపోయి, మెలత పడిపోయి, అది గ్యాంగ్రీన్ అంటే ఆ పేగు మొత్తం కూడా పాడైపోయి, అక్కడి నుంచి పర్ఫోరేట్ అయిపోయి, పేషెంట్ మొత్తం సెప్సిస్‌లో ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అందుకనే ఈ వెంట్రల్ హెర్నియాస్‌ని ఎప్పుడు గూడా మనం నెగ్లెక్ట్ చేయగూడదు. సో, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. చాలా అంటే మెయిన్‌గా దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్ మెడికల్ కాదండి. ఓన్లీ సర్జరీ. సర్జరీ ఈస్ ద అల్టిమేట్ ఆప్షన్ ఫర్ ఎనీ వెంట్రల్ హెర్నియా. అంటే దీనికి మనం సర్జరీ ద్వారానే ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయగలుగుతాం. కొన్ని కేసెస్‌లో వెరీ స్మాల్ హెర్నియాస్ ఏదైతే పెయిన్‌ఫుల్‌గా ఉండదో చిన్న చిన్న బల్జెస్ ఉంటాయో డిఫెక్ట్ సైజ్‌ని బట్టి ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉన్నట్టయితే వాటికి మాత్రం మనం దగ్గరగా మానిటర్ అండ్ అబ్జర్వేషన్ చేసుకుంటూ వాటిని మేనేజ్ చేయొచ్చు. అదర్‌వైజ్ చాలా వరకు ఈ వెంట్రల్ హెర్నియాని మనం సర్జికల్లీ కరెక్ట్ చేయాల్సుంటుంది. సో, ఈ సర్జికల్‌గా అయితే మనం ఓపెన్ అంటే కట్ చేసి ఆపరేషన్ చేయొచ్చు. లేదా లాప్రోస్కోపీ అంటే చిన్న చిన్న కెమెరాస్‌తో కూడా మనం ఈ సర్జరీని చేయొచ్చు. ఒకవేళ మనం లాప్రోస్కోపీ ఆప్షన్‌కెళ్ళినట్టయితే అది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో, దానికి ఏంటంటే మనకు తొందరగా రికవరీ ఉంటుంది. ఎర్లీ హాస్పిటల్ డిశ్చార్జ్ ఉంటుంది. సో, మీకు ఔట్‌కమ్స్ కూడా చాలా బావుంటాయి. సో, మనం లాప్రోస్కోపీకి వెళ్ళడం అనేది గుడ్ థింగ్.